అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆమె ఎమ్మెల్యేనే కాదు, ఓ క్రీడాకారిణి. పారిస్ ఒలింపిక్స్కు వెళ్లిన 117 మంది అథ్లెట్లలో ఆమె కూడా ఒకరు. ఆమె మరెవరో కాదు, బీహార్ జముయి నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే శ్రేయసీ సింగ్. స్వతహాగా షూటర్ అయిన ఆమె ఓవైపు ఎమ్మెల్యేగా, మరోవైపు క్రీడాకారిణిగా తన బాధ్యతలను చక్కగా నిర్వహిస్తున్నారు. ఫరీదాబాద్లోని మానవ్ రచన యూనివర్సిటీలో ఎంబీఏ చేశారు శ్రేయసీ సింగ్. అయితే శ్రేయసీది పూర్తిగా రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం. ఆమె బీహార్ మాజీ ఎంపీ దిగ్విజయ్ సింగ్, పతుల్ కుమారి దంపతుల కుమార్తె. తల్లిదండ్రులిద్దరూ రాజకీయాల్లో రాణించడంతో ఆమె అనివార్యంగా పాలిటిక్స్లోకి రావాల్సి వచ్చింది. 2020లో జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున జముయి నియోజకవర్గం నుంచి తొలిసారిగా పోటీ చేసి గెలిచారు శ్రేయసీ సింగ్. ఓవైపు షూటర్గా రాణిస్తూనే మరోవైపు రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్నారామె. 2014లో గ్లాస్గో కామన్వెల్త్ క్రీడల్లో సిల్వర్ మెడల్ సాధించిన శ్రేయసీ సింగ్ 2018లో గోల్డ్ కోస్ట్ వేదికగా జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో గోల్డ్ మెడల్ను సాధించి సత్తా చాటుకున్నారు. 2014 ఆసియా క్రీడల్లో షూటింగ్ డబుల్ ట్రాప్ ఈవెంట్లో బ్రాంజ్ మెడల్ కూడా సాధించారు. అర్జున అవార్డు గ్రహీత కూడా అయిన శ్రేయసీ పారిస్ ఒలింపిక్స్లో గోల్డ్ మెడలే టార్గెట్గా బరిలోకి దిగుతున్నారు. ఈ నెల 30-31వ తేదీల్లో జరిగే షూటింగ్ ఈవెంట్లో శ్రేయసీ పాల్గొనబోతున్నారు. దీంతో రాజకీయాల్లో ఉంటూ అంతర్జాతీయ టోర్నీలో పాల్గొంటున్న క్రీడాకారిణిగా శ్రేయసీ రికార్డుల్లో చోటు సంపాదించబోతున్నారు. ఆమె బీహార్ నుండి ఒలింపిక్స్లో పోటీ పడుతున్న తొలి అథ్లెట్. అంతేకాదు, ఒలింపిక్స్లో పాల్గొంటున్న తొలి ప్రజాప్రతినిధి కూడా. ఈసారి ప్యారిస్ ఒలింపిక్స్లో స్వర్ణ పతకం సాధించడమే లక్ష్యంగా ఆమె పోటీ పడుతున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.